ఇవాళ మనము ఈ లైఫ్ స్టైల్ విధానాలతోటి ఏమన్నా మనకి చెవులో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉందా, ఆ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలా చూసుకోవాలి, వచ్చినప్పుడు ఇమీడియట్గా ఎలా పసిగట్టాలి, దానికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి అనే దాని మీద డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. లైఫ్ స్టైల్లో ఇయర్ ఇన్ఫెక్షన్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్ అంటే 40 years దాటిన తర్వాత చెవులో దురదొచ్చి మనం చెవులో పిన్నీసులు బట్టి కానీ, పుల్లలు పెట్టి కానీ, పెన్ను క్యాపులను పెట్టి కానీ, లేదా ఇంకేదన్నా ఆబ్జెక్ట్ హార్డ్ ఆబ్జెక్ట్తో కానీ చెవిని క్లీన్ చేయాలనుకుంటాం. కానీ యాక్చువల్గా క్లీనింగ్ అనే దానికన్నా దురద ఉండటం వలన మనం ఆ చెవులో ఏదన్నా పెట్టి అక్కడ క్లీన్ చేస్తుంటే ఆ టచ్ చేస్తుంటే మనకు ఆ దురద నుంచి కొంచెం రిలీఫ్ వచ్చినట్టు ఉంటుంది అన్నమాట. ఇది మంచి విధానం కాదండి. ఇలా మనం చెవిలో ఏదన్నా ఆబ్జెక్ట్ పెట్టి ఏదన్నా పుల్లలు పెట్టి తిప్పటం వలన లోకల్ స్కిన్ డ్యామేజ్ అయ్యి ఫైబ్రోసిస్ వచ్చి క్రానిక్ ఎపిథీలియల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే అక్కడ పుల్లుబడి ఒక్కోసారి ఏమైందంటే మనం గట్టిగా గీకామనుకోండి, ఒక్కోసారి ఫోర్స్ పెట్టడం మైండ్ మనకి సిగ్నల్ ఇస్తూ ఉంటుంది, ఇంకొంచెం గట్టిగా అంటే మనకు బాగుంటుందేమోనని. ఇచ్చినప్పుడు అక్కడ స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చి ఫిరంకిల్ అంటే చీమగడ్డలు అంటాం, మన చేతి మీద వస్తుంటాయి అప్పుడప్పుడు ఎండాకాలం కానీ ఏదన్నా గట్టిగా గీకినప్పుడు కానీ కొంతమందికి చేతుల మీద కాళ్ళ మీద పుళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటివి మన చెవులో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలానే కొంతమంది బ్లడ్ థిన్నర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి రకరకాల కారణాల నుంచి బ్లడ్ క్లాట్ కాకుండా, స్ట్రోక్ పేషెంట్స్ అనుకోవచ్చు, హార్ట్ పేషెంట్స్ అనుకోవచ్చు, అలానే బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు కావచ్చు, లేదా కొన్ని థ్రాంబోసిస్లు ఉంటాయి, వెయిన్ ఇలాంటి వాళ్ళు కొన్ని యాంటీకోయాగులెంట్స్ వాడుతూ ఉంటారు అనమాట. ఈ యాంటీకోయాగులెంట్స్ వాడే వాళ్ళు కనుక మనకి చిన్న దెబ్బ తగిలినా కూడా అక్కడ స్క్రాచ్ అయ్యి బ్లడ్ క్లాట్ వచ్చి బ్లడ్ క్లాట్ మీద సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో మనం ఈ లైఫ్ స్టైల్ బేసిక్గా చెవులో కాటన్ బడ్స్ కానీ, పిన్నీసులు కానీ, తాళాలు పెట్టి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేసుకోవటం మంచిది కాదు. దీని నుంచి కొంతమందిలో సింపుల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా, కొంతమందిలో క్రానిక్ స్కిన్ డ్యామేజ్ అయ్యి ఎగ్జిమాస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఎస్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్లలో సూడోమోనాస్ అనే డేంజరస్ ఇన్ఫెక్షన్ వచ్చి స్కల్ బేస్ ఆస్టియోమైలైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలానే ఈ బ్లడ్ థిన్నర్స్ వాడే వాళ్ళు ఈ ఆర్టరైటిస్ ఎక్స్టర్నా వచ్చి ఫెరంకిల్ చీమగడ్డలు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవి వచ్చినప్పుడు ఏంటంటే కొంతమంది సీరియస్ ప్రాబ్లమ్స్ అయ్యి బ్రెయిన్ పోయి స్కల్ బేస్ ఆస్టియోమైలైటిస్ వచ్చి నర్వ్ కాంప్లికేషన్స్, లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ చెవులో శుభ్రం చేసుకోవటంతో పాటు రెండోది ఏంటంటే కొంతమంది డైలీ హెడ్ బాత్ చేస్తుంటారు, ఒక్కోసారి 2 సార్లు కూడా చేస్తుంటారు. వీళ్ళల్లో కొంతమందిలో చెవులో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్పెషలీ అవుట్ సైడ్ చేసేటప్పుడు, ఒక్కోసారి కామన్ స్విమ్మింగ్ పూల్ చేసేటప్పుడు కూడా ఈ స్విమ్మింగ్ పూల్స్లో ఒక్కోసారి ఈ ఇన్ఫెక్షన్స్ వెట్ మాయిశ్చరైజేషన్ నుంచి ఈ ఇన్ఫెక్షన్ చెవుకు వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సాధారణంగా వీళ్ళల్లో ఏంటంటే ఈ నీరు పోయి అక్కడ కూడా స్కిన్ ఏదైనా ఎగ్జిమేటస్ అంటే స్కిన్ లీజన్స్ ఉన్న, స్కిన్ డిసీజ్ ఉన్న, సోరియాసిస్ అనుకోవచ్చు, ఎగ్జిమా అనుకోవచ్చు. అలానే ఎప్పుడన్నా లోపల చెవులో కెనాల్ నేరోగా ఉన్నట్టు కొంతమందికి ఏంటంటే ఈ ఫింగర్స్ కొంతమంది పొడుగు పొట్టిగా ఉన్నట్లే చెవులో కూడా కొంతమందికి నేరోగా వైడ్గా ఉంటాయి. ఈ నేరో ఉన్న వాళ్ళు ఈ స్నానం చేసేటప్పుడు నీళ్లు కనుక నిలబడితే మనకి చెవులో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఎస్పెషల్లీ ఎవరికైతే చెవులో ఇన్ఫెక్షన్ వస్తుందో, ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుందో, చెవులో దురద వస్తుందో అలాంటి వాళ్ళు డైలీ స్నానం చేయకుండా తలస్నానం ఉండటం మంచిది. ఒకవేళ చేయాల్సి వచ్చినప్పుడల్లా కూడా చెవులోకి నీళ్లు పోకుండా చూసుకోవటం మంచిది అనమాట. యూజువల్గా ఎలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు వీక్లీ 1 or 2 చేసుకుంటా, ట్వైస్ కూడా చెవులోకి అస్సలు నీళ్లు పోకుండా చూసుకోవాలన్నమాట. సో యూజువల్గా సాధారణంగా ఏంటంటే మనం చెవులో కాటన్ బడ్స్ పెట్టి తిప్పటం వలన, డైలీ హెడ్ బాత్ చేయడం వల్ల, నీరు పోవటం వల్ల కానీ మనకి చెవులో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో మనం ఈ జాగ్రత్తలు ఫాలో అవుతా చెవులో స్కిన్ డ్యామేజ్ కాకుండా చూసుకుంటా, చెవులో స్కిన్కి మనం డ్యామేజ్ చేయకుండా చూసుకుంటా, అలాగే చెవులోకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం లేకుండా చేసుకున్నట్లయితే చెవులో ఇన్ఫెక్షన్స్ మన లైఫ్ స్టైల్ విధానాల వల్ల రాకుండా ఉంటాయి. దానివల్ల వచ్చే ఆ డేంజరస్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఎన్కౌంటర్ కాకుండా ఉంటాం అన్నమాట.